రాయలేనన్ని కీర్తనలు రాసిన ఏకైక మహానుభావుడు పురంధరదాస్. అందరూ కొన్ని వేలు వందలు రాశారు. అన్నమాచార్యుల వారు 32,000 రాశారని ఉంది. త్యాగరాజుల వారు కొన్ని వేలు రాశారు. జయదేవుడు కొన్ని రాశాడు. రామదాసుల వారు కొన్ని వందలు రాశారు. అన్ని వందలు వేలల్లో ఉన్నాయి. కానీ పురంధరదాసు 4,75,000 కీర్తనలు, అంటే 25,000 తక్కువ 5 లక్షలు కీర్తనలు రచించిన ఏకైక హరిదాసు పురంధరదాసు. అంతేకాదు ఆయన 5 లక్షలు 4,75,000 కూడా కేవలం స్తోత్రాలే రాయలా, సామాన్య మానవులకు అవసరమైన అన్ని విషయాలను బోధించారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఊరికి లెక్క వేయండి. ఒక పాట పాడాలంటే 3 నిమిషాలు వేసుకుందాం. ఒక పాట పాడాలంటే ఎవరికైనా 3 నిమిషాలు పడుతుంది. ఇంటికి వెళ్ళాక మీరు లెక్క వేయండి, ఇంట్లో హోంవర్క్ చేయండి. 4,75,000 కీర్తనలు పాడటానికి, ఒకసారి పాడటానికి ఎంత టైం పట్టింది అంటే 4,75,000 ఇంటూ 3 నిమిషాలు ఈక్వల్ ఎంత, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు పట్టిందో మీరు ఇంటికి వెళ్ళి లెక్కేయండి. అంటే ఆయన జీవిత కాలంలో ప్రతి క్షణం పాడారు. ఎందుచేత అంటే సాక్షాత్ నారదుల వారు అనంగానే మీకు అందరికీ ఒకే రూపం గుర్తుకు వస్తుంది. చేతిలో చిటికలు, తంబుర అంటే మహతి వీణ, గజ్జలు, ఆ విధంగా ఉండేటువంటి నారదుల వారే. కానీ వేరేగా కూర్చున్న నారదుడు, పడుకున్న నారదుడు ఎక్కడా లేడు. నిరంతరం హరినామస్మరణ చేసేటువంటి వాడే నారదుడు. అందుకనే ఆయన మాత్రం ప్రపంచంలో ఎవరూ రాయనన్ని కీర్తనలు 4,75,000 రచించినట్టు మాట్లాడారు. అంతేకాదు ఆ పాటలు కేవలం దేవుడి స్తోత్రాలే కాదండి, సామాన్యులకు ఎంత అవసరమో ఆ రోజుల్లో ఈ పాట చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి పురంధరదాసుల వారు భిక్షాటన చేస్తున్నారు. ఆయన ముందు ఒకడు దండోరా అంటారు కదా, ఏమంటారు? దండోరా, టంకు అంటారు, దండోరా అంటారు. అంటే ఊళ్ళో ఏదన్నా విషయం టంకు అంటారు, అంటే చాటింపు ఒక విషయం. ఇప్పుడు అందరూ మొగల్తూరులో అందరూ పాండురంగ దేవాలయానికి రావాలి అని ప్రచారం డంకు కొట్టుకుని వెళ్తారు కదా. అలా ఒకడు వెళ్తున్నాడు. పురంధరదాసు వారు వెనకాల ఉన్నారు. ఈయన భిక్షాటన చేస్తూ పాటలు పాడుతున్నారు. వాడు సాయంత్రం 5 దాకా డ్యూటీ, అంటే ఏదో ఒక టైం ఉంటుంది కదా, ఓ 10 నుంచి 5 దాకా వాడు డంకు కొట్టాడు, అయిపోయింది. వాడి పని అయిపోయింది. వాడు ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు వాడిని పిలిచాడు, పురంధరదాసు వారు పిలిచారు. మిగిలిందా? వాడి డ్యూటీ టంకు కొట్టాడు, ఇంకా అంటే చాటింపు అయిపోయింది, ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో పురంధరదాసు వారు వాడిని పిలిచారు. నాయన ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. నా ఉద్యోగం అండి, ఈ గ్రామంలో గ్రామాధికారి రోజు ఇలాగా ఏదైనా విషయం ఉంటే టంకు కొట్టమని చెప్తాడు, చాటింపు వేయమని. నా డ్యూటీ 10 నుంచి సాయంత్రం 5 దాకా అయిపోయింది. దీనికి ఏమిస్తాడు మీ యజమాని అంటే గ్రామాధికారి ఏమిస్తాడంటే, ఒక ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, తినడానికి నూకలు అవన్నీ ఇచ్చారండి అని చెప్పాడు వాడు. సరే బాగుంది అంటే నీ జీవితానికి సరిపడా గ్రామాధికారికి ఇచ్చాడు. ఇది ఇహం అంటే ఇప్పుడు రోజు జరుగుతోంది. మరి పరానికి ఏం చేసావు అన్నాడు. వీడికి అర్థం కాల. పరం అంటే ఏందో వీడికి తెలియదు. పరం అనేది ఒకటి ఉందని తెలియదు. మామూలుగా మనకి తెలుసు ఇహం పరం అని. ఇహం అంటే ఇప్పుడంతా మనం ఏమైతే చేస్తున్నామో దీన్ని ఇహం, ఇది ఇహలోకం. మళ్ళీ తర్వాత వెళ్ళేది పరలోకం. పురంధరదాసు వారు అన్నారు, మరి పరానికి ఏం చేస్తున్నావు అన్నాడు. పరం ఏందో నాకు తెలియదండి, అసలు మాట కూడా వినలేదన్నాడు. ఇహానికి ఇప్పుడు నువ్వు బతకడానికి ఏదో జీతం అవన్నీ ఇస్తున్నారు, బాగుంది. మరి కొంతకాలం తర్వాత నువ్వు వెళ్ళాలి కదా, మరి దానికి ఏం చేస్తున్నావు అని వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పి అప్పుడు ఈ పాట చెప్తారు. ఏం లేదురా, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, సాయంత్రం 5 దాకా టంకు కొట్టు, దండోర కొట్టేసేయి. 5 అయిన తర్వాత 1 గంట ఈ మాట చెప్పు అన్నాడు. ఏమిటి ఆ మాట? డంగురవ సారిరయ్య డింగరి గరెల్లరు, డంగురవ సారిరయ్య భూమండలకే పాండురంగ విఠలనే పరదైవ
రోజు సాయంత్రం నీ డ్యూటీ అయిన తర్వాత 1 గంట పరానికి చెయ్యి. ఏమిటంటే ఊరు తిరుగు, ఊళ్ళో అన్ని వీధులు తిరిగి ఏం చెప్తావు? భూమండలానికి, భూలోకానికి పరదైవం శ్రీమన్నారాయణమూర్తి పాండురంగడు అని చాటిపోయి అని చెప్పి ఆ పని చెప్తారు. దానికి ఏం చేయాలి? హరియ ముడిద హూవ హరివాణ తోళగిట్టుಗೊಂಡು హరియ ముడిದ ಹೂವ ಹರ್ಷದಿಂದ ಹಾಡಿ ಪಾಡಿ ಕುಡಿದು ತಪ್ಪದಿ ಕೂತ ಕಣ್ಣೂರವ ಸಾರಿರಯ್ಯ ಸಿಂಗರಿಗರೆಲ್ಲರೂ. హరియా ముడిద అంటే హరికి అంటే శ్రీమన్నారాయణమూర్తికి పాండురంగడికి మనం ఇవాళ పూలు అలంకరించాం. ఈ పూలు రేపటికి ఏమవుతుంది? వాడిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు? నిర్మాల్యం అంటారు. దాన్ని ఇవాళేమో ఫ్రెష్ పూలు, రేపటి తెల్లవారేటప్పటికి దాన్ని ఏమంటారు? నిర్మాల్యాన్ని ఏం చేస్తారు? తీసి పారేయకూడదు. ఎవరు తొక్కని చోట వెయ్యాలి. ఎందుకంటే ఇవాళ స్వామివారికి అలంకరించిన పూలు అవి చెత్త కుప్పలో వేయకూడదండి. దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి. లేకపోతే చెట్ల మొదట్లో వేస్తే పర్వాలా, మళ్ళీ అది ఎరువు అవుతుంది. దాన్ని మనం ఏం చేయాలి? నిన్నటి పూలు ఇవాళకి నిర్మాల్యమైంది కాబట్టి దాన్ని హరివాణం అంటే పళ్ళెం. దాంట్లో నిన్నటి ఆ స్వామివారి ఆ నిర్మాల్యం దాంట్లో పెట్టుకొని నెత్తిన పెట్టుకొని, అంటే నిన్నటి పూలు ఎంత విలువైందో తెలుసా? ఎందుకంటే ఆయన అలంకరించుకున్నటువంటి